మహాభారతం రచయిత ఎవరు? ఎ వాల్మీకి, బి శ్రీహరిదాసు, సి వ్యాసుడు, డి తులసీదాస్. సరియైన సమాధానము సి వ్యాసుడు. మహాభారతంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఎ 18,000, బి 1,00,000, సి 24,000, డి 50,000. సరియైన సమాధానము బి 1,00,000. వేదవ్యాసుడు మహాభారతం రచనను ఎవరి సహాయంతో చేశాడు? ఎ గణపతి, బి నారదుడు, సి విష్ణువు, డి శివుడు. సరియైన సమాధానము ఎ గణపతి. మహాభారతంలోని మొదటి పర్వం ఏది? ఎ ఉపపర్వం, బి ఆదిపర్వం, సి ద్రోణ పర్వం, డి ఉద్యోగ పర్వం. సరియైన సమాధానము బి ఆదిపర్వం. పాండవుల గురువు ఎవరు? ఎ ద్రోణాచార్యులు, బి కూపాచార్యులు, సి అశ్వత్థామ, డి విదురుడు. సరియైన సమాధానము ఎ ద్రోణాచార్యులు. ధర్మరాజుని అసలు పేరు ఏది? ఎ అర్జునుడు, బి యుధిష్ఠిరుడు, సి భీముడు, డి నకులుడు. సరియైన సమాధానము బి యుధిష్ఠిరుడు. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? ఎ 10 రోజులు, బి 15 రోజులు, సి 18 రోజులు, డి 20 రోజులు. సరియైన సమాధానము సి 18 రోజులు. శ్రీకృష్ణుడు ఎవరికి రథసారథిగా ఉన్నాడు? ఎ దుర్యోధనుడి, బి అర్జునుడి, సి భీముడి, డి ద్రోణుడి. సరియైన సమాధానము బి అర్జునుడి. ద్రౌపది ఎవరి పుత్రిక? ఎ ద్రోణుని, బి శాంతనుని, సి భీష్ముని, డి ద్రుపదుని. సరియైన సమాధానము డి ద్రుపదుని. కర్ణుని అసలు తల్లి ఎవరు? ఎ ద్రౌపది, బి సుదేశ్నా, సి కుంతి, డి గాంధారి. సరియైన సమాధానము సి కుంతి. మహాభారతంలో ఎవరిని నారాయణుడిగా పరిగణిస్తారు? ఎ భీష్ముడు, బి అర్జునుడు, సి శ్రీకృష్ణుడు, డి ద్రోణాచార్యులు. సరియైన సమాధానము సి శ్రీకృష్ణుడు. పాండవులలో అత్యంత బలవంతుడు ఎవరు? ఎ అర్జునుడు, బి నకులుడు, సి యుధిష్ఠిరుడు, డి భీముడు. సరియైన సమాధానము డి భీముడు. అశ్వత్థామ ఎవరి కుమారుడు? ఎ ద్రోణుడు, బి ద్రుపదుడు, సి భీష్ముడు, డి కూపాచార్యుడు.
సరియైన సమాధానము ఏ ద్రోణుడు. భీముని భార్య ఎవరు? ఏ సత్యభామ. బి ద్రౌపది. సి హిడింబ. డి సుభద్ర. సరియైన సమాధానము సి హిడింబ. కర్ణుని జన్మనామం ఏమిటి? ఏ వాసుదేవుడు. బి రాధేయుడు. సి సూర్యకుమారుడు. డి దానవీరుడు. సరియైన సమాధానము బి రాధేయుడు. మహాభారతంలోని అత్యంత ధైర్యవంతుడు ఎవరు? ఏ భీష్ముడు. బి కర్ణుడు. సి అర్జునుడు. డి దుర్యోధనుడు. సరియైన సమాధానము సి అర్జునుడు. కర్ణునికి కవచ కుండలాలు ఎవరు ఇచ్చారు? ఏ దుర్యోధనుడు. బి సూర్యభగవాన్. సి ఇంద్రుడు. డి కృష్ణ భగవానుడు. సరియైన సమాధానము బి సూర్యభగవాన్. కర్ణుడు ఎవరి వద్ద అస్త్ర విద్య అభ్యసించాడు? ఏ ద్రోణాచార్యుడు. బి భీష్ముడు. సి పరశురాముడు. డి కూపాచార్యుడు. సరియైన సమాధానము సి పరశురాముడు. ద్రోణాచార్యుడు ఎవరి రాజగురువు? ఏ కౌరవులు మరియు పాండవులు. బి కేవలం కౌరవులు. సి కేవలం పాండవులు. డి యాదవులు. సరియైన సమాధానము ఏ కౌరవులు మరియు పాండవులు. ద్రౌపది ఏ నగరంలో జన్మించింది? ఏ ఇంద్రప్రస్థం. బి పాంచాల దేశం. సి హస్తినాపురం. డి ద్వారకా. సరియైన సమాధానము బి పాంచాల దేశం. గాంధారి భర్త ఎవరు? ఏ ద్రోణుడు. బి శకుని. సి కర్ణుడు. డి ధృతరాష్ట్రుడు. సరియైన సమాధానము డి ధృతరాష్ట్రుడు. అర్జునుడు ఎవరి పుత్రుడు? ఏ ఇంద్రుడు. బి వాయువు. సి సూర్యుడు. డి చంద్రుడు. సరియైన సమాధానము ఏ ఇంద్రుడు. భగవద్గీత ఎక్కడ బోధించబడింది? ఏ హస్తినాపురం. బి ఇంద్రప్రస్థం. సి కురుక్షేత్రం. డి ద్వారకా. సరియైన సమాధానము సి కురుక్షేత్రం. మహాభారతం ప్రకారం కుంతికి మరొక పేరు ఏమిటి? ఏ ప్రథ. బి సత్యవతి. సి సుభద్ర. డి విజయ. సరియైన సమాధానము ఏ ప్రథ. కృష్ణుడు ఏ వంశానికి చెందినవాడు? ఏ చంద్రవంశం. బి సూర్యవంశం. సి యదువంశం. డి పాంచాల వంశం. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర ప్రశ్నలు మరియు ధార్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ షేర్ చేయడం మరవద్దు. మీ ఆదరణకు ధన్యవాదాలు.